మిత్రులారా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి వైబ్స్ అండి. ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ చిత్తలూరి వైబ్స్ ఈరోజు జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఒపీనియన్ విత్ యూ. ఇటీవల నేను ఎక్కడో ఇన్స్టాలోనే ఒక వీడియో చూస్తానంటే ఐ ఫెల్ట్ సో సాడ్, రియల్లీ ఐ బికమ్ వెరీ సాడ్ బై లుకింగ్ ఇట్ దట్, బై వాచింగ్ దట్ వీడియో. దాంట్లో ఒక టీచర్ గారు పాపం దాదాపు కన్నీటి పర్యంతం అవుతూ, అంటే నిజానికి షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకంటే దాంట్లో ఏముంటుందంటే, నేను టీచర్గా ఇవాళ టీచర్గా ఉండటానికి అసలు మన టీచర్లకు అస్తిత్వమే లేదండి. అసలు టీచర్లు అంటే అసలు ఏమాత్రం కూడా విలువలేనటువంటి సమాజంలో మనం ఉన్నామా? జస్ట్ ఒక మాట అన్నానండి అంతే. నేను అంతే, పేరెంట్స్ దాదాపు నన్ను కొట్టినంత పని చేశారు. ఇక కొట్టడం ఒకటే మిగిలిందంతే. కొట్టినంత పని చేశారండి నిజంగా కూడా. అసలు ఎట్లా ఉందంటే ఇవాళ టీచర్ల పరిస్థితి. ఒక చిన్న మాట అనడానికి లేదు, ఒక చిన్న దెబ్బ కొట్టడానికి లేదు అని పాపం దాదాపు ఆ టీచర్ ప్రవృత్తి మీదనే అసలు విరక్తి పుట్టే అంత విషాదకరమైనటువంటి బాధతోటి పాపం ఆమె చెబుతూ ఉంటే ఆ వీడియోలో రియల్లీ ఐ వాజ్ షాక్డ్ అండి. అప్పుడు అనిపించింది నాకు, నిజమే కదా, ఒకప్పుడు ఎట్లా ఉండే టీచర్ అంటే, టీచర్ మీద పిల్లల ద్వారా ఏదన్నా తల్లిదండ్రుల కంప్లైంట్ వెళ్తే మా వాడిని బాగా తిన్నారు సార్, ఇంకో 4 తన్నండి అనేవాళ్ళు. బాగా తిట్టారు సార్, ఇంకో 4 తిట్టండి. వాడికి బుద్ధి చెప్పడమే మాకు కావాల్సింది, వాడికి చదువు రావడమే మాకు కావాల్సింది, వాడిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే పంతులు గారు, దయచేసి మా వాడికి భయం చెప్పండి అనేవాళ్ళు ఆ రోజుల్లో పేరెంట్స్. మరి వాళ్ళ కాలం మారిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. అఫ్కోర్స్ కొట్టడాన్ని ప్రోత్సహించడం అని కానీ తిట్టడాన్ని ప్రోత్సహించాలని కానీ నేను చెప్పట్లేదండి. ఇప్పుడు టీచర్ ఈజ్ ఏ గైడ్, ఫిలాసఫర్ అండ్ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ టు పేరెంట్స్. టీచర్ ఈజ్ ఏ గైడ్, ఫిలాసఫర్ అండ్ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ టు పేరెంట్స్. ఎంత గొప్పగా ఉన్నాయండి మాటలు. మనం నెక్స్ట్ టు పేరెంట్ అన్నప్పుడు మన పిల్లల మీద, మన పిల్లలే మనల్ని విసిగించినప్పుడు మన పిల్లవాడి మీద మనం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక మాట అంటాం, ఒక దెబ్బ వేస్తాం. తండ్రి ఒక దెబ్బ వేశాడు కదా అని తల్లి దాడి చేస్తుందా అండి వచ్చి తండ్రి మీద? లేదా తల్లి ఒక దెబ్బ వేసింది కదా, ఒక మాట అన్నది కదా అని చెప్పి తండ్రి దాడి చేశాడా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కదా. మరి నెక్స్ట్ టు పేరెంట్స్ అంటారు కదా టీచర్ని కూడా. మరి టీచర్కు భావోద్వేగాలు ఉండవా? టీచర్కు మంచి చెడు ఉండదా? టీచర్ మనిషి కదా, సరాసరి ఏమైనా పైనుంచి ఊడిపడ్డాడు టీచరు? టీచర్ కూడా ఏ కలెక్షన్ ఆఫ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్. మరి టీచర్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. ఈ చిన్న విషయం ఎందుకు తట్టదు ఈ జనానికి? అట్లానే ఏ టీచర్ కూడా కావాలని ఒక విద్యార్థిని బాధ పెట్టేటువంటి చర్యలకు పాల్పడాడండి. యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. ఒక మాటతో కసిరి పెట్టినా, ఒక చిన్న మాట అన్నా, ఆవేశంలో ఒక చిన్న దెబ్బేసినా, విద్యార్థిని బాగు చేయడం కోసమే, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఆ మందలింపు. అప్పటికే టీచర్ చాలా వెక్స్ అయిపోయి ఉంటుంది పాపం. ఆ తల్లి దాదాపు ఏడుస్తూ చెబుతుంటే ఇంకో మాట అన్నదండి. ఇట్లాంటి టీచర్ మీద మళ్ళీ ఏం చేస్తారు? ఈ టీచర్ గబాల్లో ఒక మాట అన్నా, ఏమన్నా కులాన్నో మతాన్నో ఆపాదించి ఆ టీచర్ని ఇంకా అసాసిన్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో మనం విన్నాం ఇవాళ అని చెప్తుంటే నాకు నిజంగా ఐ వాజ్ టెర్రిఫైడ్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే ధైర్యంగా, అంటే వాస్తవంగా అసలు విషయాన్ని పక్కన పెట్టి ఆ టీచర్ మీద, ఆ వ్యక్తి మీద లేనిపోని కుట్రలతోటి, కుతంత్రాలతోటి లేనిపోని అంశాన్ని జోడించి ఒక కులం పేరు చెప్పో, ఒక మతం పేరు చెప్పో కూడా ఒక టీచర్ యొక్క క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి స్థాయికి ఇవాళ సమాజం ఉందంటే మనం ఎట్లాంటి సమాజంలో ఉన్నామండి? ఇక టీచర్లు ఎట్లాంటి సమాజాన్ని నిర్మాణం చేస్తారండి? ఇట్లాంటి ఇన్సెక్యూరిటీలో ఉన్నటువంటి టీచరు ఎట్లాంటి సమాజాన్ని నిర్మాణం చేస్తాడు తరగతి గదిలో? ఇది మన గమనంలో పెట్టుకోవాలి. ఎవరైనా పొరపాటున ఒక టీచర్ మీద కంప్లైంట్ వస్తే ముందు ఆ కంప్లైంట్ గురించి ఆలోచించాలండి. టీచర్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాట అనాల్సి వచ్చింది,
అసలు ఎందుకంటారు ఆ టీచరు ఆ పిల్లవాడిని కానీ ఆ పిల్లను కానీ ఎందుకంటారు మాట? చెప్పితే వినకపోతే, చాలా విసిగిస్తే విసిగి వేసారి లాస్ట్కి ఏం చేయాలో తెలియని ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో అనొచ్చు. నేను ఇందాక చెప్పాను, పేరెంట్స్గా మన కన్నవాళ్ళ మైండ్ సెట్ మనకు తెలుసు. మన కన్నవాళ్ళ మీదనే మనం చేసుకుంటాం, ఒక మాట అంటాం, వాళ్ళని ఇదంతా దేనికోసం? వాళ్ళని అదుపులో పెట్టడానికి, వాళ్ళని సరి అయిన దారిలో నడిపించడానికి. మరి టీచర్ ఈజ్ ఏ గైడ్, ఫిలాసఫర్, ఫ్రెండ్, నెక్స్ట్ టు పేరెంట్స్ అంటారే, ఒక పేరెంట్గా చిన్న మందలింపు చేసేదేమో టీచర్ అనుకోవచ్చు కదా, పేరెంట్గా ఒక చిన్న దెబ్బ కొట్టాడేమో అనుకోవచ్చు కదా. టీచర్కి కక్షలు కార్పణ్యాలు ఏముంటాయండి ఒక విద్యార్థి మీద? ఒక విద్యార్థిని ఏదైనా ఒక టీచర్ ఒక మాట అన్నాడంటే, ఒక చిన్న దెబ్బ కొట్టాడంటే, వాడి భవిష్యత్తు కోసమైనటువంటి అవగాహన ఎందుకు ఉండదండి? ఉండాలి కదా. టీచరు పేరెంట్స్ సమన్వయంతో ఉండి, పిల్లలకు టీచర్లకు మధ్యలో పేరెంట్స్ కూడా అనుసంధానకర్తలుగా ఉన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ ప్రగతి కోసం మనం ప్రయత్నం చేయగలం. అందుకనే చూడండి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పిల్లవాడు ఏదైనా కంప్లైంట్ ఇస్తే, అరే నీకే బుద్ధి లేదురా, నీదే తప్పై ఉంటుంది, లేకపోతే టీచర్ నిన్ను ఎందుకు అంటాడరా వెధవ, నేర్చుకోరా అని చెప్పేసి తల్లిదండ్రులు రివర్స్లో ఆ పిల్లవాడిని తిట్టేవాళ్ళు. అందుకని అప్పుడు పిల్లలు ఏదైనా కంప్లైంట్ నేను తీసుకుపోయి మా నాయనకో అమ్మకో చెప్పినా కానీ ఇక నాకే ఎదురు తిట్లు పడతాయిరా బాబు, ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే టీచర్ల మీద అంత నమ్మకంగా, అంత గౌరవంగా ఉండేది ఆనాటి సమాజం. అట్లా అని చెప్పేసి కొట్టడం అని అనట్లా నేను. అంటే ఎందుకు కొట్టారు, ఎందుకు అనాల్సి వచ్చింది అనేటువంటి రీజన్ బిహైండ్ దట్ స్కోల్డింగ్, రీజన్ బిహైండ్ దట్ బీటింగ్ అనేది ఇవాళ ఆలోచించాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉందండి.